నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది వారిని వెంటనే బెల్లంపల్లిలోని ఏరియా హాస్పిటల్ కి తరలించారు. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత వాంతులు విరేచనాలు అయినట్లు విద్యార్థులు తెలిపారు. బెల్లంపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య స్పందించారు. విషయం తెలుసుకున్న ఆయన శనివారం ఉదయం బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి బాలికల్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్లకి సూచించారు. ఫుడ్ పాయిజన్ ఘటనకి సంబంధించి అధికారులపై ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సీరియస్ అయ్యారు. జిల్లా సబ్ కలెక్టర్ మనోజ్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని మల్క కొమరయ్య ప్రశ్నించారు. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. పిల్లల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అని మండిపడ్డారు. గురుకులాలపై పర్యవేక్షణ లేకపోవటం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. బెల్లంపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోవైపు శుక్రవారం రాత్రి హాస్టల్లో పెట్టిన మిల్ మేకర్ కర్రీలో కొన్ని పురుగులు కనిపించాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భోజనంలో పురుగులు కనిపించడం ఇది మూడోసారి అని చెప్తున్నారు. బాలికలు తీవ్ర అనారోగ్యం పాలై కొందరు స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్న వార్డెన్ సకాలంలో స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర సమయంలో విద్యార్థినులను హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేయకుండా ప్రైవేట్ ఆర్ఎంపీని వసతి గృహానికి పిలిపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. చివరకు పరిస్థితి విషమించడంతో స్థానికులు గమనించి వారి సొంత వాహనాల్లో బాలికల్ని బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో పర్యవేక్షణ లోపం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోందని, బెల్లంపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా 2-3 ల్యాబ్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రోజు పేపర్లు వస్తున్నాయి హాస్టల్ ప్రాబ్లమ్. I am seeing the hostel, and after visiting hostel I will submit a report to collector sir. అదొకే. అంటే నేనేం చెప్తాను అంటే ప్రిలిమినరీగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 8కి తిన్నారు, 8:05కే వాళ్ళ ప్రాబ్లం స్టార్ట్ అయింది. హాస్పిటల్కి 11 o'clock వచ్చారు. అంటే 11 o'clock ఇస్ టూ లాంగ్. Exactly sir, for that only ఎందుకంటే ఈ ఇష్యూస్ రోజు ఎక్కడో అయితేనే ఉన్నాయి కదా. కాబట్టి మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా అందరికీ. ఇటు ఏదైనా అయితే ఇమీడియట్గానే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకుంటే అక్కడ ఆ వార్డెన్ లేకుంటే అట్లీస్ట్ ఒక టీచరు ఎవరో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళన్నా హాస్పిటల్. ఎగ్జాక్ట్లీ సార్, యాక్చువల్లీ ఐ విల్ ఎంక్వైర్ ఇంటు దట్. అందుకే వచ్చాను సార్ పొద్దున్నే. ఇది ఏ డిస్ట్రిక్ట్లో వస్తుంది? మంచిర్యాల వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఓకే. మీరు ఒక నోట్ అయితే పంపండి. షూర్ సార్. ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు ఈ హాస్టల్లో? 3 years. ఇంతకుముందు ఎప్పుడన్నా అయిందా? ఫస్ట్ టైం ఇది? ఏమైంది? నైట్ అన్నం తిన్నాను అయితే మిల్మికర్లో పురుగు వెళ్ళింది. అదే తెలియకుండా తిన్నాం. తిని వామిటింగ్స్ అయ్యాయి. మరి మీరు తినే ముందు కానీ అది చూసి చెక్ చేసి అందరు అంటే వంట అంటే పురుగు వచ్చిందని ఎప్పుడు తెలిసింది? తర్వాత హాఫ్ మంది తిన్న తర్వాత ఇంకా హాఫ్ మంది సగం మంది తిన్నారండి సార్. సగం తర్వాత వామిటింగ్ అయిన తర్వాత వాళ్ళు తినలే. అంటే మీరు ఎట్లా, మీరు కాంట్రాక్టా? మీరు మీకు ఈ కాంట్రాక్ట్ మీకు ఎట్లా వచ్చింది? మీరు రెగ్యులర్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తారు. కాంట్రాక్టర్ ఎవరు? ఆయన ఎన్ని రోజులు చేస్తుండేది ఈ బిజినెస్? మళ్ళీ మీరు ఏం చెక్ చేస్తారా? ఈ నువ్వేనా హెడ్? అవును. వంటలు చేసేటప్పుడు కానీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ముందు వంట చేసే ముందు దాన్ని చెక్ చేసుకొని వేస్తారు కదా, చూసుకోలేదా? కరెక్టే, చూసుకోలేదు. ఏమైంది అసలు? ఎట్లయింది మిస్టేక్? చూసినాం సార్, మాకైతే కానీ వాడలే. ఉడికినాక పురుగులు వెళ్ళినాయి అని అన్నాడు. కర్రీ మిల్ మేకర్
అందరం తిన్నాం, పప్పు కూడా మిక్స్ 2 వేరు తిన్నాము. కథం లాస్ట్ మినిట్లో అందరికి పురుగులు కనిపించినాయి. పాపం అందరు చెల్లెలు అందరు పారేసిల్లు. అట్లా కూడా ఫుడ్ ఆంటీస్ అడిగిల్లు ఎందుకు వారేతాలు కర్రీ బాగాలేదని. అడిగితే పురుగులు అని చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేసి వామిటింగ్ చేసుకుంటూ అట్లా ఒక్కొక్కరిని చూసి ఇప్పుడు ఫుల్ మంది మినిమం 40 మంది కావచ్చు వామిటింగ్ చేసుకున్నారు. గ్రౌండ్ నిండా వామిటింగ్ చేసుకునే ఉన్నది. 3 hours అయితే 7కి డిన్నర్ పెడితే 10 వరకు మేడమే రాలేదు మాకు. అంతమంది వామిటింగ్ చేసుకుంటారు. ఒక్క ఆర్ఎంపీ కూడా రాలేదు, ఒక్కళ్ళు కూడా హాస్పిటల్ పోలేదు ఇంతవరకు. బయటికి రావద్దని న్యూస్. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చిండు. 108కి ఫోన్ చేయమన్నా కానీ చేయలే. పట్టించుకునేటోళ్ళు లేరు, అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. ఒక్కొక్కరు లేస్తలేరు. 2 weeks అయితే 10th వాళ్ళకు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి. 10th అమ్మాయి ఒక అమ్మాయి లోపల కళ్ళు తెరవకుంటున్నాయి కక్కి. ఇన్ని రోజులు చదువుకొని మా లైఫ్ ఇప్పుడు వేస్ట్ అయింది.